నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినాయక నిమజ్జన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో అన్నదానం. మంత్రి దామోదర రాజా నరసింహ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు మెడికల్ కాలేజ్ హాస్టల్ ప్రారంభోత్సవం. తెలంగాణలో విచ్చలవిడిగా రాబోతున్న మైక్రో బ్రూవరీలు. సేమ్ టు సేమ్ కవిత షర్మిల పొలిటికల్ బాధితుల. రేపు రేషన్ దుకాణాల బంద్, తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు. వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయింపు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చెల్మెడ గ్రామంలో వినాయక నిమజ్జనం శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. 9 రోజుల పాటు పూజలందుకున్న వినాయకునికి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు. భజనలు, నృత్యాలతో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. జహీరాబాద్ పరిధిలోని నారింజ ప్రాజెక్టు వద్ద బుధవారం రాత్రి వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. నిమజ్జన కోసం చేసిన ఏర్పాట్లను అక్కడి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, సిఐ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఇక నుండి హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రదేశాల్లో కూడా బీర్ల అమ్మకాలుంటాయి. 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. దరఖాస్తుకు 1,00,000 మాత్రమే. బీర్ కావాలంటే వైన్స్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నుండి తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ బీర్ దొరకబోతుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ TCURతో పాటు కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధులలో మైక్రో బ్రూవరీలకు అనుమతినిచ్చింది ఎక్సైజ్ శాఖ. ఇక TCUR పరిధిలోని GHMC, బోడుప్పల్, జవహర్ నగర్, ఫిర్జాదిగూడ, బడంగ్పేట్, బండగూడ, జాగీర్, నిజాంపేట్, మీర్పేట్ పరిధిలో కూడా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఇక నిబంధనల ప్రకారం ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్ని అనుమతులు ఇస్తామని తెలిపింది ఎక్సైజ్ శాఖ. మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలంలోనే ఏడుపాయల వనదుర్గామాత ఆలయం గత 22 రోజులుగా జల దిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం ఉంది. ఇక సింగూర్ ప్రాజెక్టు నుంచి 3 గేట్లు ఎత్తి నీటిని వదలటంతో వనదుర్గామాత ఆలయం జలమయంలో ఉంది. ఈ సందర్భంగా ప్రజలు అమ్మవారి దర్శనానికి నోచుకోలేకపోతున్నారు. వనదుర్గ ప్రాజెక్టు నిండిపోయి మంజీర నది ఆలయం ముందు వద్ద పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఆలయానికి ఎవరు కూడా వెళ్లకుండా పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ హాస్టల్స్ కొరకు 186 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజ్ 273.4 కోట్ల వ్యయంతో 500 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 23.75 కోట్లతో 50 బీట్ల క్రిటికల్ కేర్ బ్లాక్ను 186 కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్టల్స్ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఇక 273.4 కోట్ల వ్యయంతో 500 పడక సామర్థ్యంతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్ కాలేజ్ విద్యార్థులతో కాలేజీ ఆడిటోరియంలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. Because we don't want to compromise on the quality of education. Among all the systems in education, the courses in education, one of the most passion, it should be with passion, commitment, is the medical education. I'll give you an example, like my secretary is an alumni of Osmania. Osmania, Gandhi, Kakatiya, that will be a brand. What is the reason? Is it because of the history? Gandhi, apart from the history, you people as students grow amongst the patients. You would be doctors as students grow among the patients. Where you understand, where you treat. సో ఒక కాలేజ్ మొదలు పెట్టాలంటే నీకు హెచ్ఆర్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇలాంటి కంఫర్ట్ తోటి ఉన్న భవనాలు, ఎక్విప్మెంట్ ఇవన్నీ. I should not be a cursed student. I had a constant interaction with the principal, the vice principal, the staff. It was a dream, it was a very uphill task. Basically, the uphill task was, మనందరం పెద్దగా కలగంటాం, అన్నీ కావాలి, అన్నీ కావాలి, అన్నీ కావాలి. కానీ కొన్ని అంశాలలో మనము తొందరపాటు అనేది అవసరం లేదు. Particularly in professions like medical education, you should not be in a hurry, because the difficulties we face in getting the permission from the NMCs are very difficult. The reason is, number one is your accommodation, your infra. Number two is your HR, HODs, assistant professors. Suddenly, each college with an intake of 50, maybe 95 or 97. It is 124. ఈ రకంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కసారి 500 మంది, 300 మంది, 400 మంది కావాలంటే 8 కాలేజీలు, 9 కాలేజీలు ఒకసారి స్టార్ట్ కావాలి. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. ఇష్యూయింగ్ ద ఆర్డర్స్ ఇస్ వన్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డీలర్లు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ తమకు నెలకు 5,000 కనీస గౌరవ వేతనం ఇస్తామని, కమిషన్ పెంచుతామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినా తమను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వ బియ్యం, కమిషన్ బకాయిలతో పాటు 10 ఏళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు నిరసనకారుడైన కోట శ్యామ్ కుమార్ రోడ్డుపై వాల్ పోస్టర్తో బైఠాయించి కలెక్టరేట్ను నిలదీశారు. హెల్మెట్ వేసుకోకపోతే మాకు ఫైన్ వేస్తారు, మరి రోడ్లు బాగలేకపోతే మీరే తిడతారు. ప్లకార్డులతో రోడ్డుపైన ఓ వ్యక్తి నిరసన చేపట్టాడు. నిరసన తెలిపాడు రోడ్డుపైన. ఇక నేను ఏది ధరించకపోయినా అన్నిటికీ నేను జరిమానా కడుతున్నాను, అసలు రోడ్లే సరిగ్గా లేవు, మరి మీరు నాకు ఎంత ఫైన్ కడతారు అని కమిషనర్ కలెక్టరేట్ను నిలదీశారు. ఇక ఈ ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నిరసనకారుడు కోట శ్యామ్ కుమార్ అనే యువకుడు ఆ వ్యక్తి ప్రజల్లో చైతన్యం రగిలించారు. ఇక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ శ్రావ్య టీవీ మీడియా ద్వారా మద్దతు తెలుపుతున్నారు జనం. కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు రోడ్డు పైన నేను ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడతాను. అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు? రైట్. తెలంగాణకు చెందిన నాయకురాలు బీఆర్ఎస్ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఏపీకి చెందిన వైఎస్ షర్మిల విషయం కూడా తెర మీదకొచ్చింది. ఇద్దరు ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు కావటం, ఇద్దరికీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవటం వంటివి కాస్త చర్చనీయాంశంగానే మారాయి. ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత ఇద్దరూ ఒకే తరహాలో బాధితురాళ్లు అనే వాదన వినిపిస్తుంది. ఇక ఏపీలో జగన్ కోసం పాదయాత్ర చేసి వైసీపీని నిలబెట్టి జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి ఇబ్బంది పడకుండా చేశారనే విషయం షర్మిల విషయంలో అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా, పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకుండా చేశారన్నది మరో చర్చ. దీంతో షర్మిల తెలంగాణకు వెళ్లిపోయి అక్కడ పార్టీ పెట్టుకోవటం, ఆ పార్టీని మళ్లీ కాంగ్రెస్తో విలీనం చేసి తిరిగి మళ్లీ ఏపీకి వచ్చి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే సొంత పార్టీలోనే ఆమె నాయకురాలుగా ఎదిగారు. ఇప్పుడు పార్టీ పైన చేసిన తీవ్ర విమర్శలు కావచ్చు, అంతర్గతంగా ఉన్న విభేదాల నేపథ్యంలో కవిత పార్టీకి దూరమయ్యారు. ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు. అయితే షర్మిలకు కవితకు మధ్య ఒకే తరహా పోలికలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే షర్మిల పార్టీ కోసం పనిచేశారు, పాదయాత్ర చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టారు. కానీ పార్టీ తరపున ఆమెకు ఎలాంటి పదవులు దక్కలేదు. కనీసం రాజ్యసభకు పంపించాలన్న విన్నపాన్ని కూడా జగన్ పట్టించుకోలేదు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఏపీలో కూడా షర్మిల కనిపించలేదు. పదవులు, టికెట్ల మాట ఎలా ఉన్నా కనీసం ఏపీలో కూడా ఆమె ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. కానీ కవిత విషయానికి వస్తే పార్టీని డెవలప్ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి పేరుతో సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లారు. ఇది తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదపడింది. ఆ తర్వాత పార్టీలో ఆమె పదవులు కూడా అనుభవించారు. నిజామాబాద్ ఎంపీగా విజయం దక్కించుకున్నారు. మళ్లీ 2024 ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. దీంతో ఆమెను వెంటనే మండలానికి పంపించారు. అంటే ఒకే రకంగా పార్టీ కోసం పనిచేసి పదవులు తీసుకొని కొంతవరకు సంతృప్తి పడ్డారని చెప్పారు. ఇక షర్మిల విషయానికి వస్తే ఈ తరహా పరిస్థితి అస్సలు లేదు. పార్టీ కోసం పనిచేశారే తప్ప ఎలాంటి పదవులు అనుభవించలేదు. కాబట్టి ఈ విషయంలో ఇద్దరి మధ్య పోలిక అనేది అసలు లేదనే చెప్పాలి. అయినప్పటికీ రాజకీయంగా మాత్రం ఇద్దరు బాధితురాలుగానే మిగిలిపోయారు. ఏడు మోజులో పడి భర్తను 22 కూతుర్ని హత్య చేసింది ఓ కసాయి తల్లి. కూతుర్ని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి చుట్టూ క్షుద్ర పూజలు చేసినట్టు సృష్టించింది కిల్లర్ లేడీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడతల గ్రామంలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే భర్త పక్షవాతంతో బాధపడుతుండగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది కవిత అనే ఓ మహిళ. ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపింది ఆర్య
భార్య కవిత. అసలు విషయం తెలవకుండా గ్రామస్తులు నమ్మించడానికి నా భర్త వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఇక వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని ప్రియుడితో కలిసి వర్షిణి అనే కూతుర్ని 22 ఏళ్ల ఆ అమ్మాయిని కడతీర్చింది కసాయి తల్లి. ఇక కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి కాటారం హైవే పక్కన అడవిలో పడేసి చుట్టూ నిమ్మకాయలు పసుపు కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించింది తల్లి కవిత. ఈ యొక్క మృతదేహాల పట్ల పోలీసులకు విచారణ రావడంతో దర్యాప్తులో విచారించగా పోలీసులు కవిత తీరుపై అనుమానం వచ్చి కసాయి తల్లి భర్తను కూతుర్ని చంపిన కవిత పోలీసులతో కలిసి భర్తనిప్పుడు కూతుర్ని హత్య చేసినట్లు ఒప్పుకుంది కిల్లర్ లేడీ. ఇక మరో హత్య కోసం కూడా ప్లాన్ చేసినట్లుగా ప్రియుడిని కవితను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు పోలీసులు. దంతాలపల్లి మండలం రేపోని గ్రామానికి చెందిన బోతమల్ల స్వరూపకు ఇందిరమైలు మంజూరు కాగా మంజూరు పత్రాన్ని అందజేశారు డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్. అనంతరం అధికారులు ఇంటికి వచ్చి నిర్మాణం చేపట్టాలని తెలపడంతో పెంకుటిల్లును కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేశారు. దీంతో 2 నెలలవుతున్నా బిల్లు రాకపోవడంతో దంతాలపల్లిలో రాస్తారోకో చేపట్టారు లబ్ధిదారు కుటుంబ సభ్యులు. ఫస్ట్ కూడా తీసారు బిల్లారు పోసినా బేస్మెంట్ కూడా తీసారు పెంచులు పోసినా కూడా రాగలరు అది బిల్లు బిల్లు పడక 2 నెలలుగా బిల్లు పడక తిరుగుతారా 2 నెలలు తిరుగుతాయండి నా పిల్లలు అందరూ రోడ్డు మీద బతికినాం రోడ్డు మీద పడ్డాం. మరొకసారి వినాయక నిమజ్జన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో అన్నదానం. మంత్రి దామోదర రాజా నరసింహ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు మెడికల్ కాలేజ్ హాస్టల్ ప్రారంభోత్సవం. తెలంగాణలో విచ్చలవిడిగా రాబోతున్న మైక్రో బ్రూవరీలు. సేమ్ టు సేమ్ కవిత షర్మిల పొలిటికల్ బాధితుల. రేపు రేషన్ దుకాణాల బంద్, తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు. వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయింపు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.